నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సినీ నటుడు మోహన్ బాబు రచ్చ మామూలుగా లేదు. ఏంటంటే ఆస్తులు గొడవ, వాళ్ళ చిన్న కొడుకు మనోజ్తో గొడవలు స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. అసలు అది వాళ్ళ ఎటు దారి తీస్తుందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళైతే. ఇప్పుడు మీడియా మీద కూడా రెచ్చిపోతున్నాడు మోహన్ బాబు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మోహన్ బాబు వాళ్ళ రచ్చ రోడ్డుకి ఎక్కింది. సో అది ఎటు దారి తీస్తుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి సార్. ఆస్తులు గొడవ, వాళ్ళ మనోజ్తో పాటు చిన్న కొడుకుతో పాటు. సో ఇది ఎంతవరకు దారి తీస్తుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? వాళ్ళ ఆస్తి గొడవ, తండ్రి కొడుకు పొట్టలు అనుకోవటం, అవును, అవన్నీ మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళ ఆస్తులు ఎట్ట పంచుకుంటారు ఏంటి అనేది మనకు సంబంధం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మోహన్ బాబు కొడుకుని కొట్టాడు, లేదు కొడుకు మోహన్ బాబుని కొట్టాడు, ఏదో సంథింగ్, ఏదైనా కానీ అది మనకు సంబంధం లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇది ఒక పబ్లిక్ న్యూసెన్స్గా మారింది. పబ్లిక్ న్యూసెన్స్ ఏంటండి? కవర్ చేసేది అంతా మీడియా వాళ్ళే కదండి అని అడగచ్చు. మీడియా కవర్ చేస్తున్నది కరెక్టే. దీనికి ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి? పోలీసులు ఏం చేయాలి? లేకపోతే మీడియా ఏం చేయాలి? లేకపోతే మీడియా కవరేజ్ ఆపేస్తే ఇది తగ్గిపోతుందా? అసలు వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుని కొట్టుకోమని మీడియా చెప్పిందా? మరి మీడియా పాత్ర ఏంటి? పోలీసుల పాత్ర ఏంటి? ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి మంచు మనోజ్ వెళ్ళి పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాడు, మోహన్ బాబు వెళ్ళి ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు, ఏదో సంథింగ్ జరిగింది. పోలీసులు ఏం యాక్షన్ తీసుకోవాలి? పోలీసులు ఇప్పుడు మంచు మనోజ్ వచ్చి నన్ను కొట్టారు, ఎవరు కొట్టారయ్యా? ఎవరో కొట్టారు అంటాడు. ఎవరు కొట్టారో చెప్పాడా? చెప్పలేదు. మోహన్ బాబు విషయానికి వస్తే, మోహన్ బాబు వచ్చి మీడియాని తిడతాడు. మీడియా మీ ఇళ్లల్లో లేదా, మీ ఇళ్లల్లో తగాదా జరగదా అంటాడు. మీ ఇళ్లల్లో తగాదా జరిగిందా, మా ఇళ్లల్లో తగాదా జరిగిందా అనేది కాదు కదా. బౌన్సర్లను తీసుకొచ్చావా నీ ఇంట్లోకి? నువ్వు తెచ్చావా, నీ కొడుకు తెచ్చాడా? మాకు సంబంధం లేదు. బౌన్సర్లు ఉన్నారా ఇంట్లో? ఎందుకున్నారు బౌన్సర్లు? బౌన్సర్లను ఎవరు తెప్పించారు? నువ్వు తెప్పించుకోవచ్చా? అంటే బౌన్సర్లు అంటే మామూలు పరిభాషలో గూండాలు. ఎందుకు తెప్పించావు? అంటే నువ్వు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తున్నావు. నువ్వు ఉండే ఇంటి దగ్గర, నీ పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతున్నది? రౌడీలను తీసుకొచ్చి దించావు. దానికి ఏం చేశాడు మంచు మనోజ్? ఆయన గుండాలను తెచ్చి ఆయన దించాడు. మీరిద్దరూ కలిసి మీ ఇద్దరి సమస్యని పబ్లిక్ మీదకి రుద్దుతున్నారు. మీరు సెలబ్రిటీలు, మీ గురించి మొత్తం కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు, ఆహా మోహన్ బాబు కుటుంబం బంగారు కుటుంబం అని రాస్తారు. కొట్టుకుంటే తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారని రాస్తారు, చూపిస్తారు, అదే చూపిస్తారు. అంటే ఒకే కుటుంబం, అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఉన్నారు, చాలా మోహన్ బాబు చాలా గొప్ప తండ్రి అని రాస్తే నువ్వు చప్పట్లు కొడతావా? ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని, మీ ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి, మీ ఇద్దరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ మీరిద్దరు తిరుగుతూ ఉంటే, నువ్వు సెలబ్రిటీ కాబట్టి నువ్వు ఏం చేసినా వార్త అవుతుంది. అందుకని జర్నలిస్టులు కవర్ చేస్తారు, వెళ్తారు, అడుగుతారు, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని అడుగుతారు. నువ్వు ఇచ్చావో చెప్పాలి. నేను చెప్పను అని చెప్పి మైక్ తీసుకొని కొడితే ఆ టీవీ ఛానల్ రిపోర్టర్కి తలకాయ పగిలిందమ్మా. ఏం చెబుతావు? మోహన్ బాబు వెళ్ళి ఏం చేశాడు? కొట్టింది మోహన్ బాబు వెళ్ళి హాస్పిటల్లో చేరాడు. ఎందుకు? మీడియా తన మీద దాడి చేసింది అని చెప్పటానికి. ఎంత తప్పు ఇది? నువ్వు సెలబ్రిటీవి, నువ్వు తప్పు చేశావు, వాళ్ళు ఏమడుగుతున్నారు? వచ్చి క్షమాపణ చెప్పు అంటున్నారు. క్షమాపణ చెప్తే సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నాటకాలు ఆడుతున్నావు. మీడియానే నీ మీద దాడి చేసినట్టు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చేరి ఈ డ్రామా అంతా ఆడుతున్నావు. అంటే మీడియాతోటే ఇంత డ్రామా ఆడేవాడివి, తప్పించుకోవడానికి నీ కొడుకు విషయంలో నువ్వు ఎంత డ్రామాలు ఆడుతున్నావు? ఈ క్వశ్చన్ అడగటానికి
నాకు నువ్వే ఆస్కారం కల్పించావు. నీ కొడుకుతోటి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు అని ఒక మీడియా వ్యక్తిగా నేను అంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు స్కోప్ ఇచ్చావు, మీడియాని తిట్టావు. నీ కొడుక్కి ఒక వాయిస్ మెసేజ్ పంపించావు. ఎందుకు పంపించావు? నీ కొడుకుతోటి నీకు విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాలతోటి మీడియాకి సంబంధం లేదని కదా నీ వాదన. మీడియాకి సంబంధం లేదు, ఇది మా తండ్రి కొడుకుల విషయం అంటున్నావు నువ్వు. వెరీ గుడ్. నీ కొడుకుకి నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. వాయిస్ మెసేజ్ ఎందుకు పంపించావు? నువ్వు నీ కొడుకు కొట్టుకోమని చెప్పి మీడియానే చెప్పిందా? నీ కొడుక్కి ఫోన్లో మాట్లాడద్దు, వాయిస్ మెసేజ్ పంపించని మీడియానే చెప్పిందా? ఎందుకు చేసావు అవన్నీ? నువ్వు ఒక పెద్ద మనిషివి, నువ్వు ఇన్ని సినిమాల్లో నటించిన వ్యక్తివి, ఒక సెలబ్రిటీవి, ఎట్లా ప్రవర్తించాలో నీకే తెలీదు. కొడుక్కి ఎవరైనా కొడుకుని పిలిచి దగ్గర పిలిచి చెప్పుకో, దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడుకో. వాయిస్ మెసేజ్ ఎందుకు పంపించావు? ఆ వాయిస్ మెసేజ్లో నువ్వు చెప్పింది ఏంటి? మంచు మనోజ్ అంటే మోహన్ బాబు కొడుకు తాగుబోతు అని చెప్పావు. నీ కొడుకు తాగుబోతు అని నువ్వు చెప్తున్నావు. ఈ రోజున మనోజ్ ఏం చెప్తున్నాడు? నా తండ్రి అంటే నాకు గౌరవం అనే చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉండేవే అంటాడు మోహన్ బాబు. ప్రతి ఇంట్లో ఉంటాయి, ఎవరింట్లో ఉంటాయో ఏంటో. ఇటువంటి తండ్రి కొడుకుల తగాదాలు లేని ఇల్లు ఏదైనా ఉంటే అది నాకు చెబితే నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వస్తా అంటాడు. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? నీకు డిస్ప్యూట్ నీ కొడుకుతోటి వచ్చింది. నీ కొడుకు రైజ్ చేశాడా, నువ్వు రైజ్ చేసావా, మాకు సంబంధం లేదు. నువ్వు ఇంటికి రౌడీల్ని పిలిచావు కాబట్టే మీడియా వచ్చింది. నీకు అంతకు ముందరా నీ పెద్ద కొడుకు ఎట్లా ఉన్నాడు, నీ కూతురు ఎట్లా ఉన్నది, లేకపోతే నీ చిన్న కొడుకు ఎట్లా ఉన్నాడు, మాకేం సంబంధం? యాజ్ ఎ మీడియా పర్సన్ నేను చెప్తున్నా. నీకు ఇంతకు ముందరా రకరకాల గొడవలు జరిగినాయి. ఎప్పుడన్నా మీడియాలో వచ్చినాయా? ఎవరన్నా రాశారా? ఎందుకు రాస్తారు? ప్రతివాడు వచ్చి మీడియా ఇట్లా చేయకూడదండి, మీడియా అట్లా చేయకూడదండి, మోహన్ బాబు అట్లా చేయొచ్చా, మనోజ్ అట్లా చేయొచ్చా, పోలీసులు ఇట్లా చేయొచ్చా, గుండాలు అట్లా రావచ్చా? మరి ఈ క్వశ్చన్లన్నింటికి ఎవడు సమాధానం చెప్తాడు? ప్రతివాడు అంటే నేను ఒక మాట అనకూడదు కానీ అంటున్నా, ప్రతి పనికి మాలిన వాడు వచ్చి మీడియా ప్రైవసీ లేకుండా చేస్తుందండి. ప్రైవసీ ఎక్కడికి వచ్చాం? మీడియా ఎక్కడి దాకా వచ్చింది? నువ్వు ఒక 100 మంది బౌన్సర్లని నీ ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళతోటి మీడియా వచ్చింది. అంతమంది వచ్చారు కాబట్టి వచ్చింది. అంతకుముందు మోహన్ బాబు ఇల్లు అక్కడ జల్పల్లిలో చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా. ఎప్పుడన్నా మీడియా తనంతట తానుగా వెళ్ళిందా? మోహన్ బాబు బర్త్డేకి అందరినీ పిలిస్తే ఇన్విటేషన్ ఉన్న వాళ్ళే వెళ్ళేవాళ్ళు. మీడియాని పిలిచేవాడు. మోహన్ బాబు తన బర్త్డేకి మీడియా వాళ్ళందరినీ పిలిచేవాడు. అంటే తనకి ఇష్టమైన వాళ్ళందరినీ. ఇన్విటేషన్ ఉన్నవాడు వెళ్ళేవాడు, ఇన్విటేషన్ లేనివాడు వెళ్ళేవాడు కాదు. అంటే ఏంటి? మీడియా నువ్వు పిలిస్తే తప్ప మీ ఇంటికి రాలే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు నీ కొడుకు గొడవ పడి బజార్న పడ్డారు కాబట్టి, నువ్వు సెలబ్రిటీవి కాబట్టి అది కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీడియా నీ ఇంటికి వచ్చింది. నీ ఇంటికి వచ్చిన మీడియాని మైకు పెట్టి కొడతావా? ఇది మోహన్ బాబు ఫస్ట్ నేర్చుకోవాల్సింది. నువ్వు అసలు నీ వయసు ఏంటి, నువ్వు ప్రవర్తించిన తీరేంటి? ఏదైనా కానీ ఒక జర్నలిస్ట్ అనే కాదు, ఒక వ్యక్తి మీద నువ్వు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం. నీకు మైకు పెడతాడండి, మైకు పెడితే నేను నాకు ఇష్టం లేకుండా నా మూతి దగ్గర మైకు పెడితే నేను ఎట్లా మాట్లాడతాను? అంటే నువ్వు వాయిస్ మెసేజ్ పంపించావు, అది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని చెప్పు, లేకపోతే అది తప్పు అని చెప్పు. కొడతావా? మీడియాని కొట్టడం అంటే మీడియా అంత లోకుగా ఉందా నీకు?
ఇది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీడియా పర్సన్స్లో కొంతమంది క్రైమ్ కవర్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాలిటిక్స్ కవర్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది సినిమా ఇన్సిడెంట్స్ని కవర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వృత్తిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మోహన్ బాబు పెద్ద కొడుకు ఉన్నాడు కదా, ఏదో కన్నప్పో ఏదో సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ పెట్టావనుకో, సినిమా రిపోర్టర్లు వస్తారు. మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కొంతకాలం పనిచేశాడు, అదేదో ఘనమైన చరిత్ర ఉందనుకో, పొలిటికల్ రిపోర్టర్ వచ్చి అడుగుతాడు. ఇప్పుడు ఏంటి జరుగుతున్నది? నీ ఇంటి దగ్గర నేరం జరుగుతున్నది. ఎవరు వస్తారు? క్రైమ్ రిపోర్టర్లు వస్తారు. క్రైమ్ రిపోర్టర్లు లేకపోతే సిటీ రిపోర్టర్లు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు మోహన్ బాబు అయినా ఒకటే, గేహన్ బాబు అయినా ఒకటి, ఎవరైనా ఒకటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని అసలు జర్నలిస్టులు టీఆర్పీ రేటింగులు పెంచుకోవటానికి వాళ్ళు ఇష్టం వచ్చింది రాస్తున్నారు అంటాడు ఆ పెద్ద మనిషి మోహన్ బాబు. టీఆర్పీ రేటింగులు పెంచుకోవటానికి నీ తండ్రి కొడుకుల మధ్య తగాదా పెట్టింది మీడియానా? ఏం మాట్లాడుతున్నావు? ఇంకొకటి ఏంటి, వాయిస్ మెసేజ్ పంపించాడు. ఆ వాయిస్ మెసేజ్లో తను షూటింగ్ సమయంలో తన తోటి ఆర్టిస్టుల్ని కొట్టినట్టు చెప్తున్నాడు. ఈజ్ ఇట్ ఎ గుడ్ బిహేవియర్ మిస్టర్ మోహన్ బాబు? నువ్వు చేయొచ్చా పని? షూటింగ్లో నీ సాటి నటుల్ని కొట్టాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు, తప్పు కదా. ఇంకొకటి, కొడుకు మందు కొడతాడని చెప్పావు, కొడుకు తాగుడికి బానిస అయిపోయాడని నువ్వే చెప్పావు. కంటిన్యూషన్ ఇంకోటి ఏం చెప్పావు? నేను కూడా తాగుతాను అని చెప్పావు. మరి నువ్వు తాగుతున్నావు కదా, అంత తాగకూడదు, అంత తాగటం తప్పు, అంత తాగటం తప్పు, ఇంత తాగటం తప్పు అని ఉన్నావు. తాగటం తప్పా కరెక్టా? అంటే ఇటువంటివన్నీ మోహన్ బాబు నేర్చుకోవాలి. ఈ వయసులో కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను అంటే ఇది నీ సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఏదైనా చేసుకో, బయటికి రాదు, స్టూడియో గోడల నుంచి బయటికి రాదు. మీడియా ముందరకు వచ్చినప్పుడు నువ్వు ఒక బాధ్యత గల పౌరుడిలాగా వ్యవహరించాలి. అంతేగాని టీఆర్పీ రేటింగ్ కోసం అని చెప్పి నీ ఇంట్లో తగాదా పెట్టింది కూడా మీడియానే చెప్పవచ్చు. ఈ ఛానల్స్ వాళ్ళందరూ, ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళు, పేపర్ల వాళ్ళు, వీళ్ళందరూ కలిసి నాకు నా కొడుక్కి తగాదా పెట్టారని చెప్పు. నీ కొడుకు తగాదా ఆడుకున్నది మీరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మీరు, అది కవర్ చేస్తే మీడియా వచ్చి నీ టీఆర్పీ రేటింగ్ కోసం నీ మీద ఉన్నవి లేనివి వార్తలు రాస్తున్నదా? ఏం జరిగిందో చెప్పు. మనోజ్కి దెబ్బలెట్ట తగిలినాయో చెప్పు. ఇది అందుకని మోహన్ బాబు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత వయసు వచ్చింది ఇప్పుడే నేర్చుకుంటాడండి అనొద్దు. ఏ వయసులో నేర్చుకోవచ్చు. మంచి ప్రవర్తన నేర్చుకోవాలి. నీ కొడుకులతో ఉన్న డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే నువ్వు చూసుకో, నీకు సంబంధం లేదు. బౌన్సర్లను పిలిచి, రౌడీలను పిలిచి ఇంటి దగ్గర కాపలా పెట్టి ఎవరు రావడానికి వీల్లేదు, రౌడీలు తప్ప అంటే కుదరదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.